కాకులను కొట్టి గద్దలకు వేయడమంటే ఏంటో మీకు తెలుసా? రాష్ట్రం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి అన్నది కనిపించకుండా చేసి కేవలం అమరావతికి మాత్రమే అంతా దోచిపెట్టాలనుకోవడం. సీమలో పరిశ్రమలను, ప్రభుత్వ సంస్థలను అమరావతికి తరలించుకుపోతున్న చంద్రబాబు, అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవంటున్న చంద్రబాబు, సంక్షేమం ఎక్కడా అంటే పైసలు లేవంటున్న చంద్రబాబు అక్షరాల 20,000 కోట్లు అమరావతిలో కుమ్మరిస్తున్నారని మీకు తెలుసా? ఈ నెల 2వ తారీఖున 11,500 కోట్ల పనులకు ఆమోదం తెలిపిన చంద్రబాబు నిన్న మరో 8,800 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ 6 హామీలైతే ఇచ్చాం కానీ అమలు చేయాలంటే భయమేస్తోందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఈ 6 నెలల్లో 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ సొమ్మంతా ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. మీలో ఎవరికైనా తల్లికి వందనం వచ్చిందా? మీలో ఏ రైతుకైనా 20,000 పెట్టుబడి సాయం వచ్చిందా? మీలో ఏ నిరుద్యోగికైనా 3,000 రూపాయల భృతి వచ్చిందా? మీలో ఏ మహిళకైనా 1,500 రూపాయలు చేతికందాయా? మీలో ఏ మహిళకైనా ఉచిత బస్సు ప్రయాణం లభించిందా? ఇవే కాదు, వీటిని తలదన్నే హామీలు బాబు గారి మేనిఫెస్టోలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, తన బినామీల వ్యాపారానికి, 1,000 కోట్ల అవినీతి సామ్రాజ్య నిర్మాణానికి డబ్బులు మాత్రం దండిగా ఉన్నాయట. అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు మాత్రమే కాదు, కరెంటు ఛార్జీలతో మీ ముక్కు పిండి అదనంగా వసూలు చేస్తున్న 15,000 కోట్లు కూడా అమరావతిలోనే పోస్తారేమో. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ ఆరోగ్యం పైన, చితికిన మీ బతుకులపైన సంపాదించే సొమ్ములు కూడా అమరావతిలోనే పోస్తారేమో. రోడ్డెక్కితే టోల్ పేరుతో మీ తోలు బలిచేలా వసూలు చేసే డబ్బు కూడా ఆ అమరావతిలోనే పోస్తారేమో. అయ్యా చంద్రబాబు గారు, పేదలకు సంక్షేమం ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ అమరావతికి మాత్రం అప్పుడే 20,000 కోట్ల. ఎందుకు సార్? ఇక ఎందుకు సార్ ఈ సూపర్ 6 సీజ్ చేసేయండి? ఇది నా మాట కాదు, ప్రజలంటున్న మాట. ఓ 10 పాయింట్లలో అసలు సంగతేంటో తేల్చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, రాష్ట్రంలో ఏ మూలన అభివృద్ధి లేకుండా చేసి ఆ సొమ్ముతో అమరావతి మాత్రమే డెవలప్ చేస్తే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 2, 6 నెలల్లో 75,000 కోట్లు అప్పులు చేసి ఒక్క సంక్షేమం పథకం కూడా అమలు చేయకుంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 3, సూపర్ 6కు పైసలు లేవంటూనే అమరావతి కోసం 20,000 కోట్లు కుమ్మరిస్తున్నారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 4, ఎన్నికల హామీలు మొత్తం ఎగ్గొట్టి జనం సొమ్మంతా అమరావతికే దోచి పెడతానంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 5, తల్లికి వందనమని చెప్పి చదువుకునే ప్రతి పిల్లాడికి పంగనామం పెడితే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 6, ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయమని చెప్పి పైసా కూడా విధించలేదంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 7, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఫ్రీ బస్సును తుస్సుమనిపించారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 8, నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పి పైసా ఇవ్వకుండా చదువుకున్న యువతను చీట్ చేశారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 9, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లని చెప్పి ఎవరి బండ వారే కొనుక్కోవాలని నెత్తిన బండ వేశారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? పాయింట్ నెంబర్ 10, నీకు 1,500 నీకు 1,500 అని చెప్పి 18 ఏళ్ళు నిన్న ప్రతి అమ్మాయి నెత్తిన చెయ్యి పెట్టి మోసం చేశారంటే ఎందుకు సారిక సీజ్ ద సూపర్ 6? ఈ మాట అంటోంది రాష్ట్ర ప్రజలు. అయితే రాష్ట్ర ప్రజలంటే సరిపోతుందా? మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడితేనే దానికి విలువ వస్తుంది. ప్రజలు ఏమైనా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి చెవికి ఎక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ కనీసం డిప్యూటీ సీఎం గారు మాట్లాడితేనైనా ఆయన చెవికి ఎక్కుతుందేమో చూడాలి. ఇలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, రాష్ట్రంలో ఏ మూలన అభివృద్ధి చేయకుండా మొత్తం తీసుకెళ్ళి అప్పులు చేసి మరి అంతా అమరావతిలోనే పోస్తానంటే ఆఖరికి ఏమవుతుందో తెలుసా? ప్రజలు తిరగబడతారు. ఈ మాట అన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మనం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా 75,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 20,000 కోట్ల రూపాయలు అమరావతిలో కుమ్మరించి అందులో 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా వరద ముంపు నివారణకే ఒకటి పెడితే అవి కాకుండా 20,000 కోట్ల రూపాయలు అదనంగా పనులు జరిపిస్తామని చెబితే ఇప్పటికిప్పుడు మరి ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఓట్లు వేయించుకుని ప్రజలందరినీ మోసం చేస్తే
తిరగబడతారా తిరగబడరా? పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో వినండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వినండి. పవన్ కళ్యాణ్ వారి మాటల్లోనే వినండి, వారి వాయిస్లోనే వినండి. ఇది డబ్బింగ్ వాయిస్ కాదు, ఓన్ వాయిస్. ఒకసారి వినండి ప్లీజ్. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. వీ హ్యాడ్ సీన్ సిరియా, been seeing in Syria, being in Sri Lanka and so many other countries. జగన్ పరిపాలన అద్భుతంగా ఉంటే శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళే మనమే శ్రీలంక చేసేస్తున్నాం, అయిపోయింది, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని వాళ్ళే చెప్పుకుంటున్నారు. తిరగబడే రోజులు మామూలుగా రావు సార్. 15,000 కోట్లు, 15,485 కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం మోపుతుంటే ప్రజలు తిరగబడే కాలం తప్పకుండా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కాలం. ప్రజలు తిరగబడ్డానికంటే ముందే ఒక ప్రతిపక్షం కూడా 6 నెలల్లోపే రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. ఎల్లుండిన రైతుల కోసం, వాళ్ళ కష్టాల కోసం, వాళ్ళ వైపున ఉండి పోరాడడం కోసం వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడదాము. సీజ్ ద సూపర్ 6 అని ఎందుకు అనాల్సి వస్తోందో, కేవలం అమరావతి పైన మాత్రమే వల్లమాలిన ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో వాటిపైన మనం చర్చించుకుందాం. అద్భుతంగా కరెంటు బిల్లులు కొన్ని మీ ముందు ఉంచబోతున్నాను. చాలా మంచి బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి, నవంబర్ నెలలో ఎంత పే చేశారు, డిసెంబర్కి వస్తే ఎంత పే చేశారు, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చే నెల మళ్ళీ జనవరిలో ఎంత పే చేయాల్సి వస్తుందని కూడా మనం ముందే మాట్లాడుకుందాం. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, చింతా రాజశేఖర్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇస్తారు, ఎన్నికలు ముగిశాక దాన్ని ఏం చేస్తారు అని చెప్పడానికి ఒక బైట్ ప్లే చేస్తాను. ఎందుకంటే ఈరోజు 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం, అదనపు భారం ప్రజలపై మోపారు. ముందుగా ఆయన ఏమన్నారనేది ఒకసారి వింటే కొన్ని కరెంటు బిల్లులు మీకు చూపిస్తాను, దానిపైన మనం మాట్లాడదాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎలాంటి హామీ ఇచ్చారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచాను, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక అబద్ధం విలువ, అబద్ధానికి కూడా విలువ ఉంటుందంటే అబద్ధానికి కూడా విలువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం వాల్యూ ఎంతో తెలుసా? 15,485 కోట్ల రూపాయల అబద్ధం చెప్పారు. ఎందుకంటే ఈరోజు 25 నుంచి 55% వరకు అదనంగా వడ్డింపులు మొదలయ్యాయి. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వార్తలు మొదలైపోయాయి. వచ్చే నెలలో మీకు జనవరిలో మళ్ళీ 9,412 కోట్లు భారం అయిపోతున్నారు. అది మళ్ళీ జనవరి బిల్లులో మీకు వస్తుంది. ఒకసారి కొన్ని బిల్స్ చూపించండి. మొన్న నవంబర్లో ఎంత పే చేశారు, డిసెంబర్లో పెంచిన ఛార్జీలతో ఎంత పే చేయాల్సి వచ్చింది. ఎస్, స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా ఎంత పే చేశారన్నది. 385 రూపాయలు పే చేశారు, కట్టారు కరెంటు బిల్లు. ఎప్పుడు ఇది నవంబర్ బిల్లు. దాని కిందనే మళ్ళీ మనకి డిసెంబర్ బిల్లు వస్తుంది చూడండి, డేట్తో సహా. 17వ తారీఖు వచ్చేటప్పటికి, డిసెంబర్కి వచ్చేటప్పటికి అది 679 రూపాయలు అయింది. 385 రూపాయలు కట్టిన వాళ్ళు 679 రూపాయలు కట్టాల్సి వచ్చింది. 463 ఇది పెరిగిన ఛార్జీలు. 348 రూపాయలు కట్టిన వాళ్ళు పెరిగిన తర్వాత కట్టినటువంటి ఛార్జీలు. ఇంకొకటి చూపిస్తాను, ఇది చూడండి, అట్లే ఉంచండి. అది కరెంటు బిల్లులు క్లియర్గా కనిపిస్తున్నాయి. డేటు 14 నవంబర్ 861 రూపాయలు కట్టారు. 7 డిసెంబర్ వచ్చేటప్పటికి వాళ్ళకి 1321 రూపాయలు అయింది. విజయవాడలోని ప్రసాదం పాడుకు చెందినటువంటి సహిల్ వాళ్ళ
సర్వీస్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ 2000 రూపాయలది కూడా ఒకటి చూడండి. ఇది నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన గడ్డం రమణారెడ్డి సర్వీస్ నెంబరు అంతా ఉంది. ఆయన నవంబర్లో 1620 రూపాయలు కట్టారు నవంబర్ 13న. డిసెంబర్ వచ్చేటప్పటికి డిసెంబర్ 17న కట్టాల్సినటువంటిది 2544 రూపాయలు. ఇది కరెంట్ ఛార్జీల పరిస్థితి. ఒక్కొక్కటి చూస్తురండి. ఇంకా దారుణమైన విషయం ఒక్కటి ఫైనల్గా ఒక విషయం చెప్తాను. ఎస్సీ ఎస్టీలకు జగన్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా బాదుడు ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 200 యూనిట్లు ఫ్రీ అనేది కూడా తీసేశారు. తీసేశారు. ఎలాగూ ఎస్సీ ఎస్టీల పైన ప్రేమ లేదు కాబట్టి తీసేస్తారు. వాళ్ళపైన ఎంత కక్ష ఉందంటే గతంలో చెల్లించకుండా, అంటే ఫ్రీగా ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కట్టకుండా వదిలేసినటువంటి బిల్లులు కూడా ఇప్పుడే కట్టమంటున్నారు. 3000 రూపాయలు వేశారు. ఇది ఒక్కసారి చూపించాలి. ఈ మహిళకు 3000 రూపాయలు వేశారు. పాత బిల్లులు కూడా చెల్లించమంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటే వీళ్ళు చేసిన పని ఈరోజు ఆ ఫ్రీ తీసేయడంతో పాటు 2018 నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్లు మొత్తం కూడా చెల్లించాలని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఎస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, కరెంటు ఛార్జీలు పెంచను, మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారి అబద్ధం వాల్యూ ఎంతంటే 15,485 కోట్లంట. ఒక అబద్ధం వాల్యూ ఎంత ఉంటుందా? అబద్ధానికి ఎంత రేటు ఉంటుందా? చంద్రబాబు గారు ఇచ్చే హామీలన్నీ చాలా కాస్ట్లీ హామీలండి. ప్రజల్ని బుట్టలో వేయడానికి చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఎన్నైనా హామీలు ఇవ్వగలుగుతారు. మనం ఇప్పుడు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పారు. ఇప్పుడు చూస్తే అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన రుద్దుతూ ఉన్నారు, అదనంగా భారం మోపుతా ఉన్నారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు తాను అనుకున్నటివి మాత్రమే చేస్తారు. ఆయన ఎన్నైనా హామీలు ఇవ్వనివ్వండి, సూపర్ 6 ఇవ్వనివ్వండి, ఇంకా అదనంగా ఏదైనా హామీలు ఇవ్వండి, అవన్నీ కూడా పక్కన పెడతారు. తాను అనుకున్నది మాత్రమే చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదటి 6 నెలల్లో 75,000 కోట్లు తెచ్చిన ముఖ్యమంత్రి లేరు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 75,000 కోట్ల అప్పు ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమంటే దాదాపుగా ఇందాక మీరు లెక్కలు చెప్పారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం ఇప్పిస్తున్నది. మరి హడ్కో కూడా రుణము ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుంది. మరి ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయలు అమరావతికి మాత్రమే ఆయన అప్పులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. మరి ఇది ఈ కరెంట్ ఛార్జీలు కట్టిన ఈ వాళ్ళ నుంచి పిండి మరి నెత్తురు తాగి అంతిమ లక్ష్యం జలగల్లా పీల్చి వచ్చిన రక్తాన్ని కూడా అక్కడే శక్తి కోసం 13 జిల్లాల రైతులు, 13 జిల్లాల ప్రజలు వాళ్ళ మీద ఈరోజు వాళ్ళు కట్టే పన్నులు కావచ్చు, వాళ్ళు కట్టే కరెంటు ఛార్జీలు కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి జిఎస్టీ ఆదాయం కావచ్చు, లిక్కర్కి సంబంధించిన ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు, ఏదైనా కానీ మొత్తము 13 జిల్లాల్లో ఆదాయం తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలా. 13 జిల్లాలపైన ఉమ్మడి 13 జిల్లాలపైన తీసుకొచ్చినటువంటి అప్పుల్లో దాదాపుగా సగభాగం అమరావతిలోనే పెట్టాలా. ఎందుకంటే అమరావతిలోని తమ సంపదల విలువ పెంచుకోవడానికి, సంపద సృష్టించుకోవడానికి, తమకు తమ వర్గానికి తమ వారికి సంపద సృష్టించుకోవడానికి మాత్రమే ఆయన ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు. ప్రజలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పప్పన్నం పెడితే చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నిజంగా నమ్మారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నారు, మొదటి నెలలో 7,000 ఇస్తానన్నారు. పెన్షనర్లు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. అదేవిధంగా అన్ని వర్గాల వారిని, ఉద్యోగస్తులను వారికి ఆశల పల్లకిలో ఊరేగించారు. ఈరోజు ఆ ఆశలన్నీ అడి ఆశలైనట్లు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో కూడా అప్పుడే నైరాశ్యం మొదలైంది. తిరుగుబాటుకు మరెన్నో రోజులు కూడా అవసరం లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈ కరెంట్ ఛార్జీలు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిందంతా కూడా నవంబర్తో పోలుస్తూ డిసెంబర్లో పెరిగిన ఛార్జీలని ఇంకా 9,412 కోట్లు పెంచాల్సి ఉంది. ఇంకా ఇది పెరిగిన తర్వాత అసలు బిల్లులు నెక్స్ట్ మంత్ వస్తాయి. మరి ఇది ఇంకా తొలి 6 నెలలే కదండి, ఇంకా ఎంత పెంచుతారనేది కూడా వేసి చూడాలి కదా. కరెంటు ఛార్జీల పైన
తప్పనిసరిగా ప్రజల్లో తిరుగుబాటు వస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సెకీతో చేసుకున్న ఒప్పందం వల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రద్దు చేయించడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు ఆదా చేశారు ఈ రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా. అదేవిధంగా చంద్రబాబు గారు 6 రూపాయలు కొంటున్నటువంటి ఒక యూనిట్ ధరను ₹2.49 తీసుకొని వచ్చి మరొక 87,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడకుండా చేశారు. అది ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి 6 నెలల్లో తీసుకున్న నిర్ణయం. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తొలి 6 నెలల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజలపైన భారం వేశారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే ఈయనకు ఆదాయం కోసము ఏమైనా ఎటువంటి పన్నులైనా వేస్తారు. ఇంకా కొన్ని చెప్తాను, ప్రజలు తోలు తీసేటువంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు అని చేస్తారు, ఆదాయం పెంచుకుంటారు. కానీ అవి ఏది 13 జిల్లాల్లో ఖర్చు పెట్టారు, కేవలం అమరావతిలోనే ఖర్చు పెడతారు. మరి 175 నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ దాన్ని ఊసేలేదు, దానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు కూడా బడ్జెట్లో చూపించలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉత్తరాంధ్ర ప్రజల రైతుల ఆశలకు ఆవిరి తీసేశారు. అదేవిధంగా గాలేరు నగర్ నుండి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం 4,300 కోట్లతో జగన్ గారు తీసుకొచ్చారు. 1,500 కోట్ల రూపాయలు పనులు చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్టుకు డీఫంక్ చేస్తూ ఉన్నారు. ధర్మిల అనంతపురం జిల్లాకు 12 టీఎంసీల నీళ్ళు ఏదైతే హంద్రీనివా నుంచి చిత్తూరు జిల్లాకి ఇవ్వాలనో ఆ వాటాను అనంతపురం జిల్లా వాడుకునేటువంటి హక్కును కోల్పోయే పరిస్థితి. వరిసెలపూడి పల్నాటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకు కూడా ₹1 కూడా ఎక్కడ కేటాయించినట్లు బడ్జెట్లో లేదు. రోడ్ల నిర్మాణానికి కూడా పీపీపీ మోడల్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఈ మధ్యనే దాదాపు 23 ప్రాజెక్టులు పీపీపీ మోడల్లో రోడ్ల నిర్మాణంలో టెండర్లు పిలవబోతున్నామని చెప్పినారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి అంటే భూసేకరణకు డబ్బులు ఇవ్వకుండా ప్రజలే ఉచితంగా భూములు ఇచ్చే విధంగా మరి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు. మరి గోదావరి పెన్నా ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అసలు వడ్డీతో కలిపి. 25 సంవత్సరాల పాటు రైతుల నుంచి ఎకరానికి ₹50,000 వసూలు చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రాజెక్టు కట్టడం చేత కాకపోతే కేంద్రం కాళ్ళు పట్టుకోవాలా. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఏ విధంగా అయితే నిధులు ఇస్తా ఉందో అదేవిధంగా పోయి ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కింద దీన్ని గోదావరి పెన్నా కావేరి లింకప్ చేయమని అడగచ్చు. కానీ రైతుల నుండి అంటే ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టును రాబోయే 25 సంవత్సరాల్లో రైతుల నుంచి వసూలు చేస్తాము, ఈ ప్రాజెక్ట్ని హ్యామ్లో చేస్తామంటే ఒక్కొక్క రైతు ఒక ఎకరాకి ₹50,000 ప్రతి సంవత్సరం చెల్లించేటువంటి పరిస్థితి. మరి 17 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మాణం చేస్తే ఇప్పుడు దానిని ప్రైవేటైజ్ చేస్తూ పీపీపీ మోడల్లో రన్ చేస్తామంటే ఒక్కొక్క మెడికల్ సీటుకి 1 కోటి నుంచి 2 కోట్లు వసూలు చేసేటువంటి కార్యక్రమం. అంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి యువకులు వాళ్ళు వైద్య వృత్తిని ఎంచుకునేటువంటి అవకాశం లేకుండా చేయడం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్గేట్లు పెట్టి రోడ్ల నిర్మాణం చేస్తామనడం. అంటే మీకు ఈ పాట్ ఫిల్లింగ్ అంటారు. అంటే ఆ గుంతలు పూడ్చడానికి మా దగ్గర డబ్బులు లేవనేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి టోల్ గేట్స్ పెడతాము, మీరు డబ్బులు ఇస్తే మేము రోడ్లు వేస్తామంటున్నారు. మరి అతి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోలవరం ఎత్తు తగ్గింపు. పోలవరం ఎత్తును అంటే పోలవరం నీటి నిల్వను 41.5 మీటర్లోనే వరకే పరిమితం చేయడం. అంటే ఎఫ్ఆర్ఎల్ వరకు నీళ్లను పెట్టకోకుండా 41.5 మీటర్ వరకే పరిమితం చేయడం వల్ల 20,000 కోట్ల రూపాయలు ఆదా. 20,000 కోట్ల రూపాయలు ఏది ప్రజలకు ఏదైతే రైతులకు భూములు కోల్పోతున్న రైతులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎక్విషన్ పేమెంట్ కావచ్చు, ముంపుకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి R&Rకి సంబంధించినటువంటి డబ్బులు కేంద్రం నుంచి రాబట్టాల్సిన 20,000 కోట్ల రూపాయలను కేంద్రము దగ్గరికి ఒక ప్రతిపాదన తీసుకెళ్లి పోలవరం ఎత్తు తగ్గింపు ప్రతిపాదన తీసుకెళ్లి ఆ డబ్బులను అమరావతికి డైవర్ట్ చేయడం. అంటే ఈ విధంగా ఈ ప్రాజెక్టులన్నిటినీ పనంగా పెట్టి ఇందాక చెప్పిన అన్ని ప్రాజెక్టులను పనంగా పెట్టి వాటికి కేటాయింపులు లేకోకుండా అమరావతికి మళ్లించేటువంటి కార్యక్రమం, రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి అప్పుల్లో అర్ధ భాగము అమరావతికి మళ్లించేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ బాధ్యత ప్రకారం చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 చెప్తా ఉన్నారో మరి ఈ సూపర్ 6కు సంబంధించి ఈ ఏడాదికి 74,000 కోట్లు కావాల్సి ఉండగా కేవలం 7,400 కోట్లు కేటాయించడం. అంటే కేవలం 10% మాత్రమే కేటాయించడం. మరి ఇందులో విద్యార్థుల అమ్మఒడికి కానీ లేదా మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు కానీ లేదా ఉచిత బస్సు రవాణాకు సంబంధించినటువంటి చర్యలు కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా అటకెక్కించారు. మరి పంటల బీమా ఊసలేదు. పంటల బీమా జగనన్న గడుతున్నటువంటి ప్రీమియం కూడా ఈరోజు రైతుల మీద భారం పెట్టారు. ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు. మరోవైపు పథకాలకు తూట్లు, అప్పులపైన అప్పులు. మరి ఈ రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు రాయలసీమ నుంచి గతంలో మంగళగిరికి ఎయిమ్స్ని తీసుకెళ్లారు అనంతపురం నుంచి. ఇప్పుడు కడప కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్ని తీసుకొని అమరావతికి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ విధంగా కేవలము సెంట్రలైజేషన్ ఆఫ్ లోకాయుక్త కూడా వెళ్తా ఉంది. హైకోర్టుకు సంబంధించి ఇప్పుడు కూడా న్యాయవాదులు కర్నూలులో ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రయోజనాలను పనంగా పెట్టి సంస్థలు అన్ని వెళ్ళిపోతాయా, సంపద వెళ్ళిపోతుంది, సంస్థలు వెళ్ళిపోతాయా అంటే తమ సంపద సృష్టించుకోవడానికి, తమకు ఆదాయం పెంచుకోవడానికి, అమరావతిలో తమకున్న భూముల విలువ పెంచుకోవడానికి ఎటువంటి చర్యలకైనా దిగజారేటువంటి పరిస్థితి ఉంది. రైట్. రామ్నాథ్ గారు, అబద్ధానికి కూడా ఒక వాల్యూ కడితే, ఒకే ఒక అబద్ధం మొత్తం సూపర్ 6లో మేనిఫెస్టోను ఇవన్నీ పక్కన పెడితే ఒక అబద్ధం వాల్యూ 6 నెలల్లో 15,485 కోట్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు అసలు కరెంటు ఛార్జీలు పెంచను, పైగా మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తాను, మిగిలిందే నేను తీసుకెళ్తాను మీ దగ్గర నుంచి అని చెప్పారు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నారు. ప్రజలు ఈ షాక్ నుంచి తేరుకోగలరా అసలు? ఈశ్వర్ గారు, మీకు, ప్రకాష్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి నమస్కారం అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే ప్రజలతో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ ఆడడంతో పాటు చెలగాటం కూడా ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల మీదే భారం వేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు అంటే ప్రజల మైండ్ సెట్ ని మరోలా అర్థం చేసుకుంటున్నారేమో అనుకోవచ్చు. విడుదల వారిగా పెంచుకుంటూ పోవడం కంటే ఫస్ట్ 1 year లోని విపరీతమైన ఛార్జీలన్నీ 5 ఏళ్లకు సరిపడే ఛార్జీలు మోపేసేస్తే 2029 నాటికి ప్రజలంతా అలవాటు పడిపోతారు దీన్నంతా పెద్దగా సీరియస్ గా తీసుకొని ధరల పెరుగుదలని అని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది నవంబర్ డిసెంబర్ ఈశ్వర్ గారు, చలికాలం మొదలవుతుంది. ఇప్పుడు అంతా ఛార్జీలు తగ్గాలి, విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. అవును. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇక మార్చి, ఏప్రిల్, మే వచ్చిన తర్వాత దాంతో పాటు ఇక మిగిలిన 9,400 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మార్చి, ఏప్రిల్ వచ్చిన తర్వాత అప్పుడు అసలు విషయం ప్రజలకు అర్థమవుతుంది ఎంత దారుణంగా పరిస్థితి ఉంది అని. ఒక్క అబద్ధం విలువ ఎంత అంటే 5 ఏళ్ల అధికారం అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, 30 కోట్ల రూపాయల విద్యుత్తుల ఉద్యోగులకు సంబంధించిన 30 కోట్ల రూపాయల జీతాలు ఇవ్వడానికి కూడా మేము కింద పడ్డామని చెప్తున్నారు. దీని ద్వారా ఏం చెప్తున్నారు, 30 కోట్ల రూపాయలకి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు 1000 కోట్లకు సంబంధించిన ఈ హామీలన్నీ మేము చేయలేము అన్నట్టు వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగానే ఇంత ఘోరం జరిగిపోయిందేమో జగన్మోహన్ రెడ్డి పాలనలో, మాకు తెలియక హామీలు ఇచ్చాము, ఇప్పుడు అంతా చూసిన తర్వాత సాధ్యం కాదనిపిస్తోంది అంటే అదొక రకం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోనికి రాష్ట్రానికి తీసుకెళ్లిందని చెప్పారు. ఇప్పుడు రియాలిటీ అప్పు ఎంత అండి? విద్యుత్ బకాయిలతో కూడా కలుపుకుంటే 7,21,000 కోట్లు. అంటే వాళ్ళు ప్రచారం చేసిన దాంట్లో సగం మాత్రమే అప్పు ఉంది. అంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేయాలి. కానీ అలా చేయకుండా మేము చేయలేమన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అంత సిన్సియర్ గా ప్రతి పథకం ఇచ్చినా కూడా ఓడిపోయారు కదా, ఇప్పుడు మేము ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో అవసరమా అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ సార్. ఇదైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు 100కు 100% నమ్మి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చారని చెప్తున్నారు. అయినా సరే ప్రజలు ఓట్లేయలేదంటే ఇక ఇస్తే మాత్రం ఏముంది, ఇచ్చినా ఓట్లేదు, ఇవ్వకపోతే మాత్రం ఏమవుతుంది? సో చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్న ప్రజల మెంటాలిటీ, మీరు చెప్పారు కదా, ప్రజల మైండ్ సెట్ ని చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ ఆయన అలాగే అనుకుంటే ఇక 2029 వరకు ఆగాల్సిన అవసరం లేదు ఈశ్వర్ గారు. ఈ రోజుతో అయిపోయినట్టే, గేమ్ ఓవర్. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించారు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చినప్పటికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు, ఆయన ఇవ్వలేడు, నేను డబల్ ఇస్తా. జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు మంచో చెడో గాని ఆయన ఒక సచివాలయం కడితే ఆ ఊర్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, మంచి జరుగుతుందని ఆలోచించారు. ఒక ఆర్బీకే సెంటర్ కడితే రైతులందరికీ సేవలు దగ్గరలో ఉంటాయి అనుకున్నారు. మెడికల్ కాలేజీలు కడితే, హాస్పిటల్ కడితే మన విద్యార్థుల భావితరాలు బాగుంటాయి, మెడికల్ సీట్లు వస్తాయని ఆశించారు. స్కూళ్లను బాగు చేస్తే మన పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. కానీ ఎన్నికలకు ముందు ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఎలా మ్యానిపులేట్ చేసింది అంటే ఆర్బీకే సెంటరు, సచివాలయము, హాస్పిటల్, స్కూలు ఇవన్నీ మీ ఇండివిజువల్ కాదు కదా, ఊరందరి కోసం కదా, మీకు ప్రత్యేకంగా ఏం లాభం ఉంటుంది? మమ్మల్ని గెలిపించండి, నీకు 15,000, నీకు 20,000, నీకు 30,000 ఇస్తామంటూ చాలా డెప్త్కి వెళ్ళి మరి ప్రజల్ని దెబ్బ కొట్టారండి.
ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అంతేగాని అంటే ఒకటి అనిపిస్తోంది, చాలా మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమ ప్రధానమైన అనుచరులకు ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం 5 ఏళ్లు మాత్రమే, కాబట్టి ఏదైనా ఉంటే చూసుకోండి, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే మళ్ళాసారి మనం గెలుస్తామా లేదా అన్న దానిపైన వాళ్ళ క్లారిటీ ఉంది ఎమ్మెల్యేలకి క్షేత్రస్థాయిలో. ఇది ఎమ్మెల్యేల వరకు మాత్రమే ఉందా అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు కూడా ఇది సోకిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మేము ఒకే కులానికి పదవులు ఇచ్చే పార్టీ కాదు మాది అన్నారు. అన్నకు, బామ్మర్దికి, తమ్ముడికి టికెట్ ఇచ్చుకునే పార్టీ కాదు మాది అన్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారండి, నాగబాబు గారిని తెచ్చి క్యాబినెట్ లకు తీసుకుంటున్నారు. అంటే ఇక 29 తర్వాత రాజెవరో బంటెవరో మనకి తెలియదు. ఈ 5 ఏళ్ల పవర్ ని మనం మాక్సిమం యూటిలైజ్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అనుకునే వాళ్ళు అనుకుంటారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, మనం మాత్రం బెనిఫిట్ పొందుదాము అన్నట్టుగా వీళ్ళు వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజలు తిరగబడతారని అంత ఓపెన్ గా ఎలా చెప్పగలిగారు సార్? అంటే ఆయనకు అలా అనిపించిందేమో మరి ప్రజలు తిరగబడతారు అని. అంటే ఆయన ఎందుకో కానీ ఫ్లోలో కొన్ని నిజాలు చెప్పేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి లా అండ్ ఆర్డర్ దరిద్రంగా ఉంది, ప్రజలు బయటకు పోతే మమ్మల్ని తిడుతున్నారని ఆ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆ రోజు. కరెక్ట్. అంతకు మించిన డ్యామేజ్. ఇంకా ఈ రోజు ఒక విషయం చెప్తున్నారండి, ఇదే కలెక్టర్ల సమావేశంలోనే ప్రారంభంలోనే నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టుకు వెళ్లి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా, 6 నెలలు అధికారంలో ఉన్న తర్వాత కూడా బియ్యం అక్రమంగా రవాణా అయిపోతుంది, కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఎస్పీ ఏం చేస్తున్నారని మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఏదైనా పొరపాటు జరిగితే అక్కడ అధికారులు, ఉద్యోగులు కాదు, జగన్మోహన్ రెడ్డి సంబంధం, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అంటారు. ఇప్పుడు మాత్రం అధికారులు కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఎస్పీ ఏం చేస్తున్నారు అంటున్నారు. ఇంకా రాజకీయ నాయకులు ఎందుకని ఎన్నుకునే ప్రజలు? ఈ విషయంలో తప్పు పట్టాల్సిందే వైఎస్ఆర్సీపీని తప్పు పట్టాలి. ఎలా? వాళ్ళు అడగాల్సింది చంద్రబాబునే. వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటే ఎట్లా? ప్రతిదాన్ని చంద్రబాబుకు రుద్దే ప్రయత్నం చేయాలి. అన్నింటికీ జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దారు కదా, ఆ రోజు వాళ్ళు రుద్దారు కదా. ఈ రోజు అధికారులని వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని డైరెక్ట్ గా చంద్రబాబుకు రుద్దే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేయరు? వీళ్ళకి రాజకీయం చేయడం చేత కాదని అర్థమవుతోంది. వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ మీడియా స్టైలు, వాళ్ళ ప్రచార ధోరణి, దాన్ని ఢీకొనడానికి ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చేయాల్సి ఉంటుంది. కోర్టులో చెప్తున్నారు, అక్కడ కలెక్టర్, డీజీపీ ఎవరండి? వీళ్ళు గవర్నమెంట్ లో పెట్టుకున్న వాళ్ళే కదా. ఎస్పీ ఎవరండి? కలెక్టర్ ఎవరండి? ఆ శాఖకు మంత్రి ఎవరు? జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహరే. అంత మంది ఉండి మేము 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా 6 నెలల తర్వాత బియ్యం వెళ్తున్నాయంటే అది ఎవరి ఫాల్ట్? అవును. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫాల్ట్ అంటే ఎలా? ప్రజలకు స్పష్టత చాలా మంది అడుగుతున్నది ఏంటంటే అసలు కూటమి పాలన ఎప్పుడు మొదలవుతుంది అని అడుగుతున్నారు. 6 నెలల మొదలైంది కదా సార్, 6 నెలలైంది కదా. 6 నెలల తర్వాత కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటున్నారు. అసలు వీళ్ళ పాలన ఎప్పుడు మొదలవుతుంది అని అడుగుతున్నారు. ఆ క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రాయలసీమకు సంబంధించి రాయలసీమలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలైతే ఈసారి మద్దతు పలికారు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ఆ తీర్పును తప్పుగా అపార్థం చేసుకుంటుందేమో. రాయలసీమ ప్రజలంతా మాకు ఏకపక్షంగా ఓట్లు వేశారంటే రాయలసీమలోని సంస్థల్ని తరలించకపోయినా మాట్లాడరేమో. మేము గతంలో మంగళగిరికి ఎయిమ్స్ తరలించకపోయినా కూడా అది చూసి కూడా మాకు ఓట్లు వేశారంటే రాయలసీమ ప్రజలు మాకు లైసెన్స్ ఇచ్చేసారేమో, కరెక్ట్, అన్ని తరలించిపోయి అమరావతిలో పెట్టుకోవచ్చేమో అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. మొన్న ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలో, ప్రజల్ని ఎన్ని రకాలుగా మ్యాజిక్ చేయాలో అన్ని చేసి అధికారంలోకి వచ్చారే కానీ జస్ట్ ఏదో సింపుల్ గా రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉండేది అవకాశం ఒకటే. నేను మొన్న ఎన్నికల్లో విపరీతమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇక నెక్స్ట్ టైం ఆయనకి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంతకు మించి హామీలు ఇవ్వాలంటే ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సో డెడ్ ఎండ్కి వెళ్ళిపోతుంది కూటమి గవర్నమెంట్ పథకాలు అమలు చేయకపోతే మాత్రం. రైట్. ఒకసారి ఈ సూపర్ 6 చూస్తే భయం వేస్తోందన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూస్తే మాత్రం ఈజీగా అప్పులు దొరికేస్తున్నాయి, లేకపోతే ప్రజల సంపద, ఈ వీళ్ళ మీద వేసిన పన్నులు, వీళ్ళపైన వేసిన అదనపు భారం, ఇవన్నీ తీసుకెళ్ళి, లేకపోతే టోల్ కూడా పెడతారట, ఆ టోల్ ద్వారా తోలు వలిచి వచ్చినటువంటి మొత్తం సొమ్ముని తీసుకెళ్ళి అమరావతిలో పోస్తానంటున్నారు. అసలు సూపర్ 6 హామీ ఇచ్చిందే వారు. ఇచ్చి దాన్ని చూసి భయం వేస్తుందని అంటున్నారు. అమరావతిని చూస్తే మాత్రం ఆ భయం కనబడట్లేదు. దానికి ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. సూపర్ 6 చూస్తే భయం వేస్తోందంట సీఎం గారికి. ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు
రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. రైట్. చింతా రాజశేఖర్ గారు, మొన్న 2వ తారీఖున 11,467 కోట్ల రూపాయల పనులకు ఆమోదం, నిన్న 8,821 కోట్ల రూపాయల పనులకు ఆమోదం. ఈ రెండూ కలిపి 20,288 కోట్లు మొత్తంగా అమరావతి కోసం, కేవలం అమరావతి కోసం ఈ పనులు ఆమోదం అన్నది. సూపర్ 6 చూస్తే భయం వేస్తుంది. ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖున ఇవ్వాలంటే భయం వేస్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది. ఇవి మాత్రం బాగానే ఉంటుంది. ఇది కరెంటు ఛార్జీలు పెంచడానికి భయం లేదు. ధైర్యంగా కరెంటు ఛార్జీలు పెంచేశారు 15,000 కోట్లు. ఇవంతా తీసుకెళ్లి ఒక అమరావతిలో పోస్తే అది అభివృద్ధి అవుతుందా? నమస్తే సార్, ఈశ్వర్ గారు. మీకు ప్రకాష్ రెడ్డి గారికి, రామ్నాథ్ గారికి అండ్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇక్కడ మనం ఒకటి మెయిన్ విషయం అర్థం చేసుకోవాలి. అమరావతి విషయంలో కూటమికిను వైసీపీకి సిద్ధాంతపరమైన విభేదమే తప్ప ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ చెప్పట్లేదు కదా. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పేసి కూటమి నాయకులు కోరుకుంటున్నారు. లేదు, 3 చోట్ల రాజధాని ఉండాలి అని వైసీపీ కోరుకుంది. ఇది సిద్ధాంతపరమైన విభేదమే తప్ప దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది, ఖజానాకి నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇంత దోపిడీ జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ 6 నెలల్లో కానీ ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో టోటల్ గా విఫలమయ్యారు. చెప్పారు కదా, 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది, అంత సొమ్ము మనం ఒకే చోట పోయలేమనే విషయాన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ వేదికగానే చెప్పారు. అవును, అంటే ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా ఇంత మీకు ప్రపంచ బ్యాంక్ అప్పిస్తుంది, ఇంత అప్పు ఎందుకు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కి మనం అప్పు ఎందుకు చేసుకుంటున్నాము, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ చేయట్లేదు కదా ఇప్పుడు విపక్షం నుంచి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయినప్పుడు దానికి అప్పు ఎందుకు, దాని నుంచి ఆదాయం సృష్టించి గ్రోత్ ఇంజన్ అని చెప్పి అన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాకు తెలిసి వైసీపీ కొద్దిగా వైఫల్యం చెందింది అనుకోవాలి. అలాగే అమరావతి అనేది ప్రజాధనం దోపిడీ అనేది కూడా ఆ కోణంలో ఎవరు చెప్పట్లేదు. నేను గతంలో మన ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను, పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లాను, అది దోపిడీ అని. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, మాకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడారు. సో ఇప్పుడు అది మీరు సిద్ధాంతపరమైన విభేదాన్ని పట్టుకొని మీరు ఎప్పుడు ప్రజా అభిప్రాయాన్ని మార్చలేరు. ప్రజలకి జరిగే నష్టము, ఖజానాకి జరిగే నష్టము అనేది ప్రజలకి వివరించినంత వరకు దాంట్లో మీరు తప్పు ఎత్తి చూపడానికి లేదు. మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా, అమరావతి విషయంలో కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాదనలు ఏం జరిగినాయి, 1 రాజధాని 3 రాజధానులు అనే వాదనలే జరిగినాయి తప్ప దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి లక్షల కోట్ల నష్టం జరుగుతోంది అని దాన్ని చెప్పడంలో విఫలమయ్యారు. ఆ రోజున హైకోర్టులో చెప్పినట్టయితే బహుశా హైకోర్టులోనే ఆ రోజే 1,10,000 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి మనం అమరావతిలో పోయలేము, ఒకే చోట అంత ఖర్చు పెట్టేటటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదన్న విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కోర్టుకు కూడా చెప్పారు. కానీ కోర్టుకు వెళ్ళిందే దానిపైన కాదు, కోర్టుకు వెళ్ళింది సిద్ధాంతపరమైన విభేదాలు, బిల్లు పైన వెళ్ళారు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పైన ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు కాబట్టి దానిపైన మాట్లాడారు. దోపిడీ విషయం కనుక కోర్టు ముందర పెట్టినట్టయితే ఏ కోర్టు కూడా ప్రజల ఖజానా దోచుకొని అక్కడ రైతులకు పంచిపెట్టమని చెప్పలేదు. కేసులు కూడా వేశారు కదా సార్, అమరావతి పైన కేసులు ఉన్నాయి కదా, దోపిడీ పైన. అక్కడ రింగ్ రోడ్డు పైన ఒక కేసులు బుక్ అయ్యాయి, అక్కడ బినామీల పేరుతో ఏ రకంగా చేశారనేది కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ సిఐడి కార్యాలయానికి తాళాలు వేసేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్ర మంత్రులు అందరికీ ఐటీ ఈడీ కేసులు రిలీఫ్ ఇచ్చేస్తున్నారు. ఈ రోజు సో ఏముంటది ఇంకా. అయినా గానీ జవాబుదారీతనం ఎవరికి ఉండాలి, ఒక నాయకుడికి జవాబుదారీ. ఇప్పుడు అమరావతిలో మాత్రమే అభివృద్ధి జరిగితే నాయకుడికి జవాబుదారీ. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అమరావతికి? మీరు ఒక పాయింట్ అయితే మంచి పాయింట్ చెప్పారు సార్, ఒక పాయింట్ మంచి పాయింట్ చెప్పారు. సరే, వైసీపీ వాళ్ళు లేవనెత్తారా లేదని పక్కన పెడితే మీరు ఒక పాయింట్ చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుంది, దీనికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పిన మాట, అంతకుముందు చెప్పలేదు, మొన్నటికి మొన్న చెప్పారు.
1,00,000 కోట్లు పెట్టలేమని జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత మీరు పెట్టాల్సిన పని లేదు, అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ప్రచారం చేశారు. ఆఖరికి మళ్ళీ ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్లి అమరావతిలో పోస్తే ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్ట. ఎందుకు ప్రజల సొమ్మంతా తీసుకెళ్లి అక్కడ పోస్తున్నారు? ఎవరికి ఉండాలి ఈశ్వర్ గారు? ఎవరి పట్ల జవాబుదారీతనం ఉండాలి? ప్రజల పట్ల. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలకి జవాబుదారీతనం ఉంటుంది, కానీ ఈవీఎం ద్వారా వచ్చిన ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనం ఉంటుంది? ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, తర్వాత వస్తున్న రాష్ట్రాలు కూడా మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఈవీఎం ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే రాబోయే రోజుల్లో మీరు హామీలు ఇవ్వక్కర్లేదు, మీ ప్రజలతో సమాధానం చెప్పక్కర్లేదు. ఏమైనా సరే ఈవీఎం కంట్రోల్ మన చేతిలో ఉన్నంత వరకు ఏమన్నా చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటాం, మిలిటరీ రూల్ పెట్టుకుంటారు, మార్షల్ లా పెడతారని. మన భారతదేశంలో ఈవీఎం లా పెట్టేస్తున్నారు. ఇంకా ప్రజలతో సంబంధమే లేదు. మీరు ఓట్లు వేస్తారా లేదా క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ గారు ఇందాక అమరావతి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు విషయం ప్రజల్లోకి తీసుకెళ్లలేదని అన్నారు. అది కరెక్ట్ కాదండి. అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగింది. నష్టం విషయం, ఖజానాకి నష్టం విషయం, ఖజానాకు జరిగే నష్టం గురించి విషయం తీసుకెళ్లడంలో విఫలమయ్యారంటున్నా. ఖజానాకు జరిగే నష్టం విషయమే మాట్లాడుతున్నాం. రెండోది, అమరావతి నిర్మాణం పూర్తవుతుందా లేదా అనే విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం 2017లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకి అంటే రోడ్స్, డ్రైన్స్, పవర్ అరేంజ్మెంట్స్, తాత్కాలిక సచివాలయము మరియు హైకోర్టు నిర్మాణాలకు గాను 43,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. 7,000 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగినాయి. మరి మిగిలిన 36,000 కోట్ల రూపాయల పనులను ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత రద్దుపరుస్తూ సిఆర్డీఏ ఒక రూలింగ్ ఇచ్చింది, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేస్తున్నారు. ఆ 36,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు 70,000 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేశారు. మరి అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఇంకా 70,000 కోట్లు కావాలి. మరి ఈ 70,000 కోట్లలో మరి ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా కూడా 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా కూడా ఈ 8,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ముంపు నివారణ చర్యలకు మాత్రమే ఖర్చు పెట్టాలనేసి ఒక కండిషన్తో ఇచ్చింది. ఏది ముంపు కోసం మాత్రం. ఎస్, అంటే మొన్న వచ్చిన వర్షాలలో కూడా అమరావతి ప్రాంతం అంతా నీటిమయమైపోవడము, మునిగిపోవడం వల్ల ఈ ప్రాంతంలో రాజధాని కడితే అది మునిగిపోతుంది అనేసి ప్రజలకు అర్థమైంది. కానీ శివరామకృష్ణన్ కమిటీ ఎప్పుడో ఇచ్చింది. కానీ అమరావతి ఏం మునిగిపోలేదు, ఎవరు దాని గురించి తప్పుగా మాట్లాడద్దు. మునిగిపోయిందంటే మాత్రం ఇక్కడే పాతేస్తాం వాళ్ళని. చంద్రబాబు గారు ఎవరినైనా పాతేస్తారండి. ఆయన నోటికి ఆయన అబద్ధం చెప్తున్నట్టు తెలిసినా కూడా అమరావతి మునిగినట్టేనా? మీరు చెప్తున్నారా వరల్డ్ బ్యాంక్? ఇది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఏదైతే కండిషన్ ఉందో ఇది పత్రికల్లో వచ్చింది, ప్రపంచ బ్యాంక్ రాసిన లేఖలో కూడా ఉందండి. మీరు చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి పొంతన కుదరట్లేదు. ఒకసారి ఏమన్నారు అనేది విన్న తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. అసలు అమరావతి మునిగిపోతుందని ఎవరైనా ప్రచారం చేసినా దానిపైన వాళ్ళని అక్కడే పాతేస్తానన్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. అంటే నాకు అర్థం కావట్లేదు. అమరావతి మునిగిపోయిందని ఎవరో అంటున్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళని అక్కడే పోడ్చాలి అన్నారు, అమరావతి మునగలేదన్నారు. మీరేమంటున్నారు? వరల్డ్ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం అమరావతిలో ముంపుని అరికట్టడానికి 8,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా ముంపు అంటున్నారు కాబట్టి వరల్డ్ బ్యాంకును కూడా అక్కడే పాతేస్తారా?
వరల్డ్ బ్యాంక్నైనా పాతేస్తారు, ఆయన ఎవరినైనా పాతేస్తారండి. ఆయన వరల్డ్ యాక్చువల్గా బ్యాంక్ పాతేస్తే వాళ్ళు 15,000 కోట్ల అప్పు ఇవ్వాలి సార్. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఎలా ఏజెంట్ పాతేస్తారు? ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు అని కమ్యూనిస్టులు పాటలు పాడేవాళ్ళు. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రపంచ బ్యాంకే ఈ విధంగా ఒక లేఖ రాసింది. మరి వాళ్ళు ఇచ్చేటువంటి 15,000 కోట్లలో 8,000 కోట్లు కేవలం ముంపు నివారణ చర్యల కోసం ఖర్చు పెడితే మిగిలిన 7,000 కోట్లు మాత్రమే అమరావతి ఖర్చు పెట్టగలుగుతారు. ఓకే. ఇవి కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినా, మరి ఇంకొక బ్యాంకు కూడా, ఇంకొక హడ్కో ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా సరిపోవు. మొత్తం 30,000 కోట్లు తీసుకురాగలిగినా కూడా ఇవన్నీ సరిపోవు. కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికే 63,000 కోట్లు కావాలి ఇంకా ఆయనకి. ఇందులో ఇవన్నీ కలిపినా కూడా ఈ 5 ఏళ్ళలో ఆయన అమరావతిలోని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు పూర్తి చేస్తారని కానీ, పవర్ అరేంజ్మెంట్స్ చేస్తారని కానీ, లేదా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేస్తారనేది అయితే అబద్ధం. అమరావతి అనేది ఆచరణకు సాధ్యం కానిది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనేసి మాటలకు మాత్రమే పరిమితమైనారు. ఇప్పుడు ఎవరు అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా లేరు. మీరు గమనిస్తే ఆ వరదల తర్వాత, వర్షాల తర్వాత అమరావతిలో భూములు కొన్న వాళ్ళందరూ కూడా వచ్చిన కాటికి అమ్ముకొని బెంగళూరుకు పోతా ఉన్నారు. హైదరాబాద్లో హైడ్రా దెబ్బ, అమరావతిలో వరద దెబ్బ, ఇప్పుడు అంతా బెంగళూరుకు పోతున్నారు రియాల్టర్స్ అందరూ కూడా. మరి ఇది కేవలము చంద్రబాబు గారు ఆయన దింపుడు కళ్ళ ఆశ. అమరావతిలో డబ్బులు పెట్టాలా, నిర్మాణాలు జరగాల, వాళ్ళ ఆస్తులకు విలువలు పెంచుకోవాలా, సంపద సృష్టించుకోవాలనేసి. అంటే ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత అవసరం ఉంది. మరి ప్రపంచంలో అతి గొప్ప సంస్థలన్నీ, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ భూములు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఇప్పటి వరకు వచ్చి వాళ్ళ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు జీవోలకే పరిమితం అవుతా ఉన్నారు, అప్పులు తీసుకురావడానికే పరిమితం అవుతా ఉన్నారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు. జగన్ గారు చెప్పింది ఒకటే, ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు మనకు అందుబాటులో ఉండగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేస్తే మనం అతి తక్కువ ఖర్చుతోనే మనము రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా విజయవాడకు ఆనుకొని కానీ, గుంటూరుకు ఆనుకొని కానీ రాజధాని నిర్మాణం చేసి ఉండొచ్చు. ఈరోజు హైదరాబాద్ మహానగరం అనేది ఎలా తయారైందంటే అదంతా తనంతకు తాను అది విస్తరించుకుంటూ పోయింది. ఒక నగరాన్ని మహానగరంగా చేయొచ్చు, కానీ ఒక దాదాపు 30-40 ఎకరాల భూముల్లో, రైతులు 3 పంటలు పండించే భూముల్లో అక్కడ కొత్తగా పోయి రాజధాని నిర్మాణం చేయడం అనేది అది మానవ సాధ్యం కాదు. ఇది చివరికి ఎన్నికల సమయానికి గుంటూరు ప్రాంత వాస్తవులు కూడా తెలుసుకుంటారు. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 13 ఉమ్మడి జిల్లాలకు కూడా ద్రోహం చేసి ఆ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి, రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడం కేవలం స్వార్థం కోసమే. ఈయన ఎన్నికలకు ముందు కూడా ఇన్ని హామీలు ఇచ్చింది కేవలం అమరావతి నిర్మాణం కోసమే, అమరావతిలో తమ ఆస్తుల విలువ పెంచుకోవడమే కోసమే తప్ప, అధికారం తమ సంపద సృష్టించుకోవడానికి కోసమే తప్ప ప్రజల కోసం ఏం చేయాలని కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అసలే కాదు, పథకాలు ఇవ్వడానికి, సూపర్ 6 అమలు చేయడానికి అసలే కాదు. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో మాట్లాడారు, సంక్షేమానికి డబ్బులు లేవు, ఏమీ చేయలేము, చేతులు ఎత్తేస్తున్నాము, గత ప్రభుత్వ వైఫల్యం. మరి దేనికి డబ్బులు లేవు, మీ దగ్గర సంక్షేమానికి డబ్బులు లేదు, అభివృద్ధికి డబ్బులు లేవు, కరెంటు ఛార్జీలేమో భారం మోపేస్తారు, ఇట్లా ఇసుక దోపిడీ ఫ్రీ అని చెప్పారు, ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ చేసుకుంటూ సంక్షేమం విషయానికి వచ్చేటప్పటికి, లేదా సూపర్ 6 విషయానికి వచ్చేటప్పటికి, లేదా మేనిఫెస్టో విషయానికి వచ్చేటప్పటికి మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేయడం. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఈ మధ్య కాలంలో ఒకసారి ప్లే చేయండి. మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. మొత్తంలో పట్టుబడ్డప్పుడు రామ్నాథ్ గారు, ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేదు, రైతులకు 20,000 పెట్టుబడి సాయానికి డబ్బులు లేదు, తల్లికి వందనం ఇవ్వడానికి డబ్బులు లేదు, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు, 1500 18 ఏళ్ళు నిన్న అమ్మాయిలకి ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉచిత బస్సు ప్రయాణానికి డబ్బులు లేవు, సిలిండర్లు సార్ ఎంత దుర్మార్గం అంటే 1.5 కోటి కనెక్షన్లు రావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో చెప్తున్నారు 40 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. 40 లక్షలు ఇచ్చారో లేదో, ఆ 40 లక్షల మందికి డబ్బులు పడ్డాయో లేదో కూడా ఎవరికి తెలియదు. అంటే 1 కోటి మంది మోసం చేసేసారు. అందులో 1 సిలిండరే
3 సిలిండర్లు ఇవ్వాల్సిన చోట. సో అందులో కూడా మోసమే. అభివృద్ధికి డబ్బులు లేవు, సంక్షేమానికి డబ్బులు లేవు, ఉద్యోగుల జీతాలకి డబ్బులు లేవు, రోడ్లు పోడ్చడానికి డబ్బులు లేవు. అమరావతికి మాత్రం వేల కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ఎలా వస్తున్నాయి? అక్కడికి మాత్రమే డబ్బులు ఎలా వెళ్తున్నాయి? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అధికారంలోకి రావడానికి వాళ్ళు చాలా క్లారిటీతోనే అధికారంలోకి వచ్చినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని అంతా రంగరించి తెలుగుదేశం పార్టీ రెండోసారి కంటిన్యూగా గెలవడం అన్నది సాధ్యం కాదు. ఒకసారి అవకాశం ఇస్తారు, ఒకసారి ఓడిస్తారు, మళ్ళా ప్రజల మెమరీ అనేది చాలా తక్కువ, మనం విపరీతమైన హామీలు ఇస్తే మళ్ళీ గెలిపించేస్తారు, మనం అధికారంలోకి వద్దామన్న కాన్సెప్ట్ తోనే పనిచేశారు. వాళ్ళు అక్కడ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఆయన చుట్టూ ఉన్న టీం కావచ్చు, అమరావతి అన్నది ఒక్కటే డ్రీమ్ ప్రాజెక్ట్. రాష్ట్రం అమరావతిలో కూరుకుపోవడం కాదు, తెలుగుదేశం పార్టీనే అమరావతిలో కూరుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మీద నమ్మకంతో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆయన అభిమానులు వాళ్ళే ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఆ ప్రెజర్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, మిగిలిన సంగతి వదిలిపెట్టండి, 29లో ఏమవుతుందో కూడా వదిలిపెట్టండి, మాకు అమరావతిని ఒక షేప్ కి తీసుకురావాలి అన్నది వాళ్ళ ఒత్తిడి ఉంది. అక్కడ ముంపు ప్రాంతమా కాదా అనడానికి, ముంపు ప్రాంతం కాకపోతే అక్కడ రిజర్వాయర్ ఎందుకు కడుతున్నారండి? ఇప్పుడు ఫస్ట్ రిజర్వాయర్ కట్టాలని చూస్తున్నారు అక్కడ వాగు మీద. ఆ వాగు వస్తే మునిగిపోతుందని రిజర్వాయర్ కట్టాలని ట్రై చేస్తున్నారు. అవును. దానికి తోడు అసలు వరల్డ్ బ్యాంక్ అన్నది కూడా ఒక విచిత్రం. అంటే వరల్డ్ బ్యాంక్ కూడా కాలంతో పాటు అధికారులు మారితే మారిపోతుందా వరల్డ్ బ్యాంక్ అన్నది కూడా. ఇదే వరల్డ్ బ్యాంకు గతంలో 14 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ అనేక అలిగేషన్స్ వచ్చినప్పుడు అమరావతి మీద వరల్డ్ బ్యాంక్ టీం ఇక్కడ పర్యటించింది. అది విస్తృతంగా పర్యటించింది, అందరితోనూ మాట్లాడింది. ఫైనల్ గా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, పర్యావరణానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఫీజిబిలిటీ కాదు అని చెప్పి రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ తన వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ ఎవరు మాట్లాడారో కానీ వెంటనే తీసేశారు. అది మా డైరెక్టర్లతో ఇంటర్నల్ గా చర్చించుకోవడానికి పెట్టిన రిపోర్ట్ మాత్రమే. అది డైరెక్టర్లతో చర్చించుకోవడం కోసమా ఎవరి కోసం అని చెప్తే రియాలిటీ అన్నది వరల్డ్ బ్యాంక్ అప్పుడే గుర్తించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారు వరల్డ్ బ్యాంక్ అని ప్రచారం చేశారు కదా సార్? లేదు సార్, లేదు. వరల్డ్ బ్యాంక్ తన వెబ్సైట్ లోనే ఆ రిపోర్ట్ పెట్టింది, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా పరిశీలన చేయాలి అనేక అంశాలపైన, వెంటనే ఇది కాదు అని చెప్పి రిపోర్ట్ పెట్టి మరి ఎవరు మాట్లాడారో ఏమొత్తుడు వచ్చాయి కానీ వెంటనే తీసేసి దానికి వాళ్ళు ఒక వివరణ కూడా ఇచ్చారు. ఈ రిపోర్ట్ అన్నది వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్లు ఇంటర్నల్ గా డిబేట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం, ఇది పొరపాటున పబ్లిష్ అయిందని కూడా చెప్పారు వాళ్ళు. వరల్డ్ బ్యాంక్ అలా చెప్పిన దాన్ని సమర్థిస్తూ సిఆర్డీఏ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అవును ఇక్కడ రాజధాని పెడితే పశువులకు ఇబ్బంది ఉంటుంది, ధాన్యానికి ఇబ్బంది ఉంటుంది, అంటే ఫుడ్ ఇబ్బంది ఉంటుంది, అనేక మంది వలసపోవాల్సి ఉంటుంది కూలీలు అని సిఆర్డీఏ కూడా ఒక రిపోర్ట్ విడుదల చేసింది సార్. అది అలాంటి వరల్డ్ బ్యాంకు అలాంటి ఇప్పుడు మళ్ళా ఇక్కడే మేము రుణం ఇస్తాము అని ముందుకు వస్తున్నారంటే ఎక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక తప్పు కావచ్చు, ఒక నేరం కావచ్చు, కాలం గడిచిపోతే అది వీక్ అయిపోతుందా? 2014 నుండి 19 మధ్య అమరావతిని ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పించి ప్రతి ఒక్కరు మేధావులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, వరల్డ్ బ్యాంకు మేధావులు అందరూ వ్యతిరేకించారు. కానీ ఈ రోజు వ్యతిరేకించడం లేదు. అంటే కాలం గడిచే కొద్దీ ఒక అంశం అన్నది డైల్యూట్ అయిపోతుందా, ఆ తప్పు ఈ రోజు సమర్థనీయం అయిపోతుందా అన్నది కూడా మనం ఆలోచించాలి. మ్యాండేట్ అనేది వచ్చిన తర్వాత, నిజానికి మ్యాండేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలు అవన్నీ కూడా వాళ్ళనే విశ్వసించారు అనేది అర్థం అవుతుంది కదా మనకి. అంటే వాళ్ళు ఆ తీర్పును అలా తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తీర్పును వాళ్ళకి ఎక్కడైతే అనుకూలమైన అంశాలు ఉంటాయో దానికి అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ అమరావతిని నిర్మించడం కోసమే మాకు అధికారం ఇచ్చారు అంటారు. అవును, ఎన్నికల ముందు విపరీతమైన హామీలు ఇచ్చారు. గెలిచిన ఫస్ట్ నెలలోనే మీరు అబ్జర్వ్ చేయండి, తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ల డిబేట్లలో అసలు ఈ సంక్షేమ పథకాన్ని చూసి కాదు తెలుగుదేశం పార్టీని గెలిపించిందని కూడా ఆర్గ్యుమెంట్ చేశారు కొద్ది రోజుల పాటు. అంటే వాళ్ళకి కన్వీనియంట్ గా వాళ్ళ అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకుంటున్నారు, ఆ విధంగా వెళ్తున్నారు. ఇది ఒక సెల్ఫ్ ప్రాజెక్టు, అమరావతికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, అదందుకు అదే మోటివ్ గా ముందుకెళ్తుందని చెప్తున్నారు. ఇంకా ఇది ఒక రాకెట్ లాంటిది, అంతరిక్షంలోనికి వెళ్ళడం వరకు ఇంధనం అందిస్తే చాలు, ఆ తర్వాత అది పైన అంతరిక్షంలో ఎలాంటి భూ ఆకర్షణ శక్తి లేకుండా తిరుగుతూ ఉంటుందని కూడా చెప్తారేమో మరి అమరావతి గురించి. రైట్. చింతా రాజశేఖర్ గారు, ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు, అభివృద్ధికి డబ్బులు లేవు, సంక్షేమానికి డబ్బులు లేవు, ఉద్యోగుల జీతాలకి డబ్బులు లేవు, రోడ్లు పొడ్చడానికి డబ్బులు లేవు, కానీ అమరావతికి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు అమరావతికి మాత్రమే వస్తున్నాయి? చెప్పాను సార్, ఇప్పుడు అమరావతి అనేది మా సొంత ప్రాజెక్టు, గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అది చాలా మందికి అంత ముందర మాట ఇచ్చి వాళ్ళ చేత అక్కడ పెట్టుబడులు పెట్టించిన వాళ్ళకి, తాము పెట్టుబడి వాళ్ళకి వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి ఫస్ట్, ప్రజలు కాదు.
ప్రజల సంక్షేమం కాదు. మీకు అక్కడ దాని మీద అప్పులు పుడతాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ దాని మీద అప్పులు పుడతాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో హామీతో అప్పులు పుడతాయి. ఇదే మళ్ళీ విపక్షాలు కానీ లేకపోతే ఎన్డీఏ వ్యతిరేకులు ఏమైనా ఇటువంటివి చేస్తే వాళ్ళకి ఈడీ సిబిఐ నోటీసులు వచ్చేస్తాయి. మనం చూసాము గత వారంలో క్లీన్ చిట్లు ఎవరెవరికి ఎలా వస్తాయో. సో ఇవన్నీ ఎప్పుడు ప్రజల పట్ల భయం కానీ జవాబుదారీ కానీ ఎప్పుడు ఉంటుందంటే మనకి ప్రజలు ఓట్లు వేస్తారా లేదా అనే భయం ఉన్నప్పుడు ఉంటుంది. ఆ భయం అక్కర్లేదు, మనకి ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా మనము గెలవగలము. అటువంటి ప్రజలు ఓట్లు లేకపోతే ఎలా కుయుక్తులు గెలుస్తారు మన సార్? దగ్గర ప్రజలు ఉన్నప్పుడు ఓట్లు వేస్తేనే వాళ్ళని గెలుస్తారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గెలుస్తారు, ఓట్లు లేకుండా ఎట్లా గెలుస్తారు? ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఓట్లు లేకపోయినా మేము గెలుస్తాము కాబట్టి సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటే ప్రజలు ఓట్లు లేకపోతే ఎలా గెలుస్తారు వీళ్ళు? అందుకనే మహారాష్ట్రలో మేము ఈ ఎన్నికలను నమ్మము, బ్యాలెట్ పేపర్ తో మళ్ళీ ఎన్నికలు చేస్తామని ప్రజలు వచ్చి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేస్తున్నారు. మహారాష్ట్రలో, హర్యానాలో స్ట్రాంగ్ రూమ్ ముట్టడించి వీవీప్యాట్ లెక్క పెడతాము, మాకు వీవీప్యాట్ లెక్క పోతే అని హర్యానాలో కూడా ఒకటి మొదలైంది. మీ స్ట్రాంగ్ రూమ్ బద్దలు కొట్టి మా వీవీప్యాట్లు మేము లెక్క పెట్టుకుంటాము, మేము ఓట్లు వేయలేదు అనేది వచ్చింది. సో ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో జరగలేదంటే నేనేం చెప్పలేను. అంటే ఈవీఎం గవర్నమెంట్ లో ఇంతే అంటారా? ఇప్పుడు మార్కెట్ ఒక ఊర్లో ఈవీఎం గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఇంతే అన్నట్టుంది. ఏ గవర్నమెంట్ అయినా రాబోయే ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు పాకిస్తాన్ లో మార్షల్ లా ఎలా వస్తుందో మన భారతదేశంలో ఈవీఎం లా వస్తుంది. సో కాబట్టి ఏం చేయరు, ప్రజలకు ఏం చేయరు, వాళ్ళు అనుకున్నది చేసుకోబోతుంది. చేయాల్సిన అవసరం ఏముంది? అమరావతి మాత్రం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కోసము. అధికారంలోకి ఎందుకు ఉండాలనుకుంటారు? ఎవరైనా సరే అధికారంలో ఎందుకు ఉండాలనుకుంటారు? ప్రజలకు సేవ చేయడం కోసమా? ఆయన జగన్మోహన్ రెడ్డా? వాళ్ళు ఏం ఫుడ్ తినాలి, పిల్లలు ఏం తినాలి, అది సోమవారం ఇది, మంగళవారం ఇది ఆ ప్రోటీన్స్ అన్ని, కార్బోహైడ్రేట్స్ అన్ని సమపాళ్ళల్లో, ముఖ్యంగా 8th 9th 10th చదివే ఆడపిల్లలకి వాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన హెల్త్ కి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, ఇంత సూక్ష్మంగా ఆలోచించే ఏమన్నా బాధ్యత ఉందా వాళ్ళకి? అవసరం లేదు కదా. మన చేతిలో బటన్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బటన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర బటన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బటన్ ఏమో సంక్షేమ పథకాలు ఒకే బటన్, చంద్రబాబు నాయుడు దగ్గర ఏమో ఈవీఎం బటన్. బటన్లు ఉన్నాయి, ఎవరి బటన్లు వాళ్ళు నొక్కుంటున్నారు. ప్రజలకు అవసరం ఏముంది? ఇంకా చాలా బాగా చెప్పారు బటన్ల గురించి. రైట్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ గారు, అలాగే రామ్నాథ్ గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.